అరకు డే 1లో అయితే మనం కటికి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. వాటర్ ఫాల్స్ వీడియో అయితే చాలా చాలా బాగుంటది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ట్రిప్ అన్నారు, అరకు అన్నారు, ఎవడు రాడేంట్రా. మనకి కటికి వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి అయితే 2 దారులు ఉన్నాయి. అవి ఏంటంటే బొర్ర. మొత్తానికి మా పిచ్చోళ్ళ కళ అయితే నెరవేరింది. కటికి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాం. నైస్ టు మీట్ మద్దలు శివరెడ్డి. రండిరా రండిరా క్యారండిరా రారా. వాళ్ళ బాడీలో ప్రవహించేది నెత్తరు కాదురా, గుద్ది చప్పుడు వచ్చే పర్లేదు. మీరు వెళ్ళిపోతారు నాకు పిలుస్తారా? అరకు మొత్తానికైతే అరకు దగ్గరలో ఉన్నాం. ఎస్కోట్ అయితే దాటాం. రైడర్ ప్రో రైడర్స్ ఈ తల్లి అయితే చాలా మహిమగల తల్లిగా చెప్పవచ్చు. అరకు ట్రిప్కి అయితే వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ ఈ తల్లిని దర్శించుకొని ఆ యాత్ర అనేది బాగా అయ్యేటట్లు మొక్కుకొని అయితే చాలా మంది వెళ్తారు. కొంచెం చూసుకుని అయితే వెళ్ళండి. వెళ్ళే మార్గంలో అయితే మనకి ఆవులు చాలా జంతువులు అనేవి ఉంటాయి. మనకు అరకులో అయితే బొంగులో చికెన్ అనేది చాలా ఫేమస్. ఆ బొంగులో చికెన్ తీసుకొని మనం అయితే ఆఫర్ ఇచ్చినట్టుంది నాక చిన్న కథ కదిరిద్యా. అంత ఎక్కువగా అయితే చలి అయితే లేదు, జస్ట్ నార్మల్. ఇక్కడ కూడా అది కూడా ఎర్లీ మార్నింగ్ అప్పుడైతే ఎక్కువ చలి, ఎక్కువ ఫాగు, పాల సముద్రం లాగా ఉంటుంది మంచు అయితే. ఇప్పుడైతే మనం ప్రెసెంట్ గాల్కొండ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తున్నాం పదండి. ఏదో సార్ నేను కూడా అన్న అందరికి వచ్చిన రీల్లో ఉంటే చూస్తాం. ఏం లేదు డల్లా. ఎన్టీఆర్ చూపిస్తాను చూడండి. జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ సేమ్. కొంచెం ఫేస్ తిప్పాటు, సేమ్ పండుకోదు లెక్క ఉన్నావు. లేదు ఫేస్ కొంచెం ఆఫ్లో పెట్టారు, కొంచెం వైడ్ యాంగిల్ హెల్మెట్ వేసుకోవాలరా. మేము అరకు వెళ్ళే దారిలో అయితే ఒక బ్రోది స్కూటీ అయితే ట్రబుల్ ఇచ్చింది. మేము మెకానిక్ షాప్ వరకు తోయడం అయితే జరిగింది. ఎవరైనా అరకు వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే కొంచెం వెహికల్స్ని మెకానిక్ షాప్ దగ్గర చెక్ చేయించుకొని తీసుకుని రావడం అయితే మంచిది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడాలి. అరకు అయితే వీకెండ్స్లో అయితే అసలు ఖాళీ ఉండదు, చాలా రద్దీగా ఉంటుంది. మేమైతే ముందుగానే వెళ్ళాం వీకెండ్స్లో వెళ్ళకుండా. ఇక్కడైతే కొంచెం లైట్గా క్రౌడ్ అనేది ఉన్నది. అరకులో ఉన్న చర్చి దగ్గరికి అయితే వచ్చాం, మీకు చూపిస్తాను చూడండి. చర్చి చాలా మూవీస్ లాంటి ఉంది, చాలా వ్యూ పాయింట్గా కూడా ఉంది. ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ బండి, రక్త పింజరి. ఇప్పుడు మనం అయితే కట్కి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళబోతున్నాం. చలో చెప్తాను. మనకి కటికి వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి అయితే 2 దారులు ఉన్నాయి. అవి ఏంటంటే బొర్ర గుహలకు వెళ్ళిన దగ్గర లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, అదొక రూట్. లేదా
గాల్కొండ వ్యూ పాయింట్ వచ్చిన తర్వాత సుంకరమెట్ట అని ఉంటుంది. అక్కడి నుంచి కిందకి వెళ్ళినట్లయితే మనకి కటికి వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది. వా దిగదు నాకు రూట్ చూడండి రూట్ ఏ విధంగా ఉందో. అయితే మరి చాలా దగ్గర ఘాట్ రోడ్లు. ఇక్కడ బుర్రా గుహల దగ్గర రూట్ అయితే కొంచెం టఫ్గా ఉంది. ఈ రోడ్ పర్వాలేదు, మేము వచ్చినంత వరకు అయితే పర్వాలేదు. మొత్తం చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది. వాటర్ ఏదో పైనుంచి పడలేదు, కిందకి వెళ్ళాలి. దిగారా బండి వేసేసినారా గాదలోకి వెళ్ళిపోరా. ఆ రూట్ వచ్చేసి బుర్రా గుహల నుంచి వచ్చే రూట్ ఇది కటికి వాటర్ ఫాల్స్కి. ఇది శంకరమెట్ట నుంచి వచ్చే రూట్ ఇది. అంతవరకు అంతే. ఇక్కడ నుంచి ఈ రూట్ ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది అంతే. కానీ కొంచెం కొండ ఎక్కి దిగాలి, కొంచెం ఘాటీలాగా ఉంటుంది. అక్కడ చూసారు కదా, అది గాల్కొండ వ్యూ పాయింట్. గాల్కొండ వ్యూ పాయింట్కి ఇటువైపున ఉంది కటికి వాటర్ ఫాల్స్. మొత్తానికి అయితే కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. మొత్తానికి మా పిచ్చోళ్ళ కళ అయితే నెరవేరింది. కటికి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. మొత్తం అంటే అక్కడికి వెళ్ళాలంటే మరి అక్కడికి వెళ్ళాల్సింది. అలసటతో ఆగిపోకు. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి చలో కటికి వాటర్ ఫాల్స్. కటికి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే క్రౌడ్ అయితే మామూలుగా లేదు. మా పుల్రాజ్, మా బ్రదర్ నిజంగా కట్కి వాటర్ ఫాల్స్ మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది వ్యూ మాత్రం. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు ఈరోజు మాత్రం. వాటర్లో చెయ్యడితే ఫ్రీజింగ్ అయిపోతుంది మొత్తం, చేతులు కాళ్ళు మొత్తం బాడీ మొత్తం. మన బ్రదర్స్ చూడు అక్కడే స్నానాలు చేశారు. బ్రో మునిగా సాయిరామ్. వాటర్ మాత్రం మామూలు లేదు, చాలా ఫ్రీజింగ్గా ఉన్నాయి వాటర్ మాత్రం. కాళ్ళు కానీ చేతులు కానీ పెట్టేవంతే పక్కగా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఆ వాటర్లో మన బ్రోస్ ఏమో స్నానం చేస్తున్నారు. నేను పైకి రాడు బ్రో బాహుబలి దీవరా దీవరా. ఫ్లాష్ మ్యాన్
ఇక్కడ పైనే కాకుండా కిందన కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం వాటర్ ఫాల్ సగంలో ఉన్నాం. ఇక్కడ నుంచే మంచి వ్యూ అనేది కనబడుతుంది. కింద కూడా వ్యూ ఉంది, వాటర్ అనేది పడుతుంది. మీరు ఒకవేళ ఇలాంటి ట్రెక్కింగ్ ప్రదేశాలకు వచ్చినట్లయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వాళ్ళు ఫోటో కోసం వీడియో కోసం అని iPhone 16 పైకి అయితే పట్టుకుని వెళ్ళి కిందకి మొబైల్ని డ్రాప్ చేశారు. ఇప్పుడు దాని పరిస్థితి చూడండి ఏ విధంగా ఉంది. మొత్తం స్క్రీన్ అనేది కనిపించలేదు అసలు. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. కింద చిన్న గుహ అయితే ఉంది. ఆ గుహని మీకు చూపిస్తాను. మామూలు లేదు, ఆ గుహ మాత్రం. చూడండి గుహ. ఎలాగ కడికి వాటర్ ఫాల్స్కి వచ్చాం కాబట్టి స్నానం చేద్దామా? ఎవరంటే వెళ్ళిపోతాం. అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అది కిందకే డైరెక్ట్. మీకు అసలు ఏం రాస్తుందండి? మొత్తం డేటా అంతా కిందకి వెళ్ళిపోద్ది. కారణం నుంచి రా, కానీ కిందకని వెళ్ళకో. చూడు రాళ్ళు, వాటర్ మాత్రం మామూలుగా లేదు. చాలా ఫ్రీజింగ్ ఉన్నాయి వాటర్ మాత్రం. ఫ్లాష్ బ్యాక్. వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎలా ఉందిరా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చెప్పరంటే ఇది కట్కి వాటర్ ఫాల్స్ కింద. ఇది చూడండి కింద ఏ విధంగా ఉందో. ఇంకా కట్కి వాటర్ ఫాల్స్కి అయితే ఇంకా పైకి వెళ్ళాలి. అక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం బాగానే ఉంది, కిందకి దిగేటప్పుడు మాత్రం కొంచెం చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే వాటర్లో దిగాం కదా, అది మామూలుగా లేదు. అసలు కాళ్ళు పెట్టలేకపోతున్నాం కిందన. నువ్వు వెళ్ళి బ్రో, పర్లేదు ఏమన్నా వెళ్ళి ఇవి పర్లేదు తీసుకుంటుంది. అమ్మ ఇంకో పెద్దది ఉంది పైనుంచి, అక్కడ పెట్టి. అది మంచిది, అది మంచి పని. పైన ఒకటి ఉంది చూడు.